భూభారతకు సంబంధించింది కూడా 2020 చట్టం 2020 చట్టంతో పాటు ఆనాటి ధరణి ఆనాడు అనేక ఎన్నికల సభల్లో ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వానికి సంబంధించిన అనేక మంది నాయకులు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం అన్నమాట ప్రకారం ఏదో మేము అన్నాం కాబట్టి హడావుడిగా తప్పులో తడకలో చేయకుండా ఒక అద్భుతమైన దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని ఒక అద్భుతమైన ఆర్ఓఆర్ చట్టం 2025 భూభారత చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టం తేటంలో కష్టపడ్డ అనేక మంది మేధావులు, అనేక మంది ఉద్యోగస్తులు, అనేక మంది అనుభవం ఉన్న రైతన్నలు, అనేక రాజకీయ పార్టీ నాయకుల సూచనల్ని క్రోడీకరించి రంగరించి ఈ చట్టంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ చట్టాన్ని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి గవర్నర్ గారికి పంపటం, గవర్నర్ గారు కూడా గవర్నర్ గారు కూడా దీన్ని అప్రూవ్ చేయడం జరిగిందన్న. అయితే 2020 చట్టం చేస్తే ఆనాటి ప్రభుత్వం ఏ చట్టము చేసినా ఆ చట్టము చేసిన తర్వాత ఆ చట్టంలో ఉన్న అంశాలని సంబంధించిన విషయాలని రూల్స్ ఒకటి ఫామ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ 2020 చట్టం ఏదైతే చేశారో రూల్స్ వారు దాన్ని 3 సంవత్సరాల 3 నెలలు రన్ చేశారు. కానీ ఆ చట్టానికి రూల్స్ అంటూ ఏమీ ఏర్పాటు చేసుకోలే. అసెంబ్లీలో ఈ బిల్లు పాస్ అయి గవర్నర్ గారికి పంపించింది లగాయత్తు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో దీనికి రూల్స్ అన్ని ఫుల్ ప్లెడ్జ్ లో ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా ఉండే విధంగా రూల్స్ ను కూడా రూపొందించుకునే కార్యక్రమంలో అధికారులు, ఈ చట్టాన్ని తయారు చేసిన మేధావులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారన్న. నాకు తెలిసి ఫిబ్రవరి చివరి లోపు, అంటే ఫిబ్రవరి 15 నుంచి 28 లోపు ఈ భూభారతి చట్టం, అదే రకంగా ఈ ధరణి ప్లేస్ లో వచ్చిన ఈ భూభారతి ఫుల్ ప్లెడ్జ్ లోకి లైవ్ లోకి వస్తుందన్న. ఏదైతే 2020 చట్టం తెచ్చే నాడు ఆనాటి ప్రభుత్వం ల్యాండ్ అప్పీల్ అథారిటీని పూర్తిగా తీసేసింది. దాంతో ఏ ల్యాండ్ చిన్న సమస్య వచ్చినా, పంచాయతీ వచ్చినా ఆ భూమి ఆసామి డైరెక్ట్ గా కోర్టు మెట్లు ఎక్కడం తప్ప వేరే మార్గం లేదు. ఏదైతే మనము కొత్త చట్టం 2025 నెంబర్ 1 మన చట్టం ఇప్పుడు వచ్చింది. నెంబర్ 1 2025 భూభారత చట్టంలో ల్యాండ్ అప్పీల్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాండ్ అప్పీల్ అథారిటీ ఎక్కడైతే ఎక్కువ కేసులు ఉన్నాయో ఆ కేసుల సంఖ్యను బట్టి ఆ ప్రాంతాన్ని ఒక యూనిట్ గా ఫైనల్ చేయడం జరుగుతుంది. ప్రతి అంశాన్ని ఎంఆర్ఓ గారి దగ్గర ఏదైనా అన్యాయం జరిగిందనుకుంటే నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఉంటుంది. ఆర్డీఓ గారి దగ్గర జరిగిందంటే కలెక్టర్ గారు ల్యాండ్ ట్రిబ్యునల్ దగ్గర ఉంటుంది. కలెక్టర్ గారి దగ్గర జరిగిందంటే ల్యాండ్ ట్రిబ్యునల్ దగ్గర అప్రోచ్ అవ్వచ్చు. ఈ కొత్త చట్టంలో ఈ ఎసులుబాటుని సామాన్య ప్రజలకి, సామాన్య రైతులకి, భూములున్న ఆసాములకి మంచి జరిగే విధంగా దీన్ని సవరించుకున్నాం మన కొత్త చట్టంలో. తప్పకుండా చేయాల్సిన అంశం అయితే ఉంది. చట్టంలో ఆ ప్రయోజనం అయితే పెట్టాం. కానీ ఇది వ్యక్తిగతంగా నాకు కూడా చేయాలని ఉంది. దీంట్లో మెరిట్స్, డిమెరిట్స్ చూసి తప్పకుండా దాని మీద కూడా ఒక నిర్ణయం భవిష్యత్తులో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా
ఇప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగేటప్పుడు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఉన్న విధంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగే దాంట్లో ప్రతి డాక్యుమెంట్తో పాటు సరిహద్దులతో కూడిన క్లియర్ మ్యాప్ను కూడా మెన్షన్ చేయాలన్నది ఈ చట్టంలో పేర్కొనబడిందన్న. ఫస్ట్ దాన్ని ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందన్న ఈ చట్టం ద్వారా.